స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సర మాఘబౌల ఏకాదశి తేదీ 1-3-2001 మంగళవారం నుండి పాల్గొన శుద్ధ పాడ్యమి తేదీ 14-3-2001 ఆదివారం వరకు శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధి కేసరగిరిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వాహక అధికారులు. ఈ సందర్భంగా తటాకం నాగలింగ శర్మ ఫౌండర్ అండ్ ట్రస్టీ చైర్మన్ మాట్లాడుతూ కీసరగుట్టలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం ఈ నెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇందులో భాగంగా 10 మార్చి రోజు రాత్రి 10 గంటలకు స్వామివారి కళ్యాణము, 11-12 స్వామివారి శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగును. అంతేకాకుండా ఈ భక్తులకు వచ్చేవారి కోసం అన్ని రకాల ఏర్పాట్లు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో అన్ని సమన్వయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు చుట్టూ సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు టెంపుల్ పైన విద్యుత్ అలంకరణ, తలో పందిళ్ళు, భక్తులకు కావాల్సిన ప్రసాదాలు మరియు అంతేకాకుండా నీటి వసతి, భక్తులు వచ్చే వారికి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా కోవిడ్ నిబంధనలు అనుసరించి ఆ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ సామాను దర్శించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. సెకండ్ వే బలంగా వీస్తున్న సందర్భంగా భక్తులకు ఎలాంటి మీరు సెక్యూరిటీ తీసుకుంటారు? చెప్తే అదే అండి, ఇప్పుడు మాస్కులు కంపల్సరీ ధరించాలి, భౌతిక దూరం పాటిస్తూ రావాలి, ఎప్పుడప్పుడు దర్శనం చేసుకొని వారు బయటకు తీసుకోవాలని మనం ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ కూడా జరిగింది. కలెక్టర్ గారు కూడా ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నారు. సో శివరాత్రి రోజు భారీ ఎత్తుగా జనాలు వచ్చే సందర్భంగా ఎంతెంత మందిని గుంపులుగా కాకుండా ఎంతెంత మందిని పంపించే అవకాశం దేవుడి దగ్గర? లోపల క్లియర్ అయిన కొద్దీ లోపల పంపిస్తారు, బయట క్యూలో బయట వెయిట్ చేస్తుంటారు భక్తులు. క్లియర్ కాగానే ముఖ్యంగా ఎక్కువ గుమిగూడకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాలంటీర్స్ ఏమన్నా వాలంటీర్స్ వస్తారండి, పోలీసు వాళ్ళు ఉంటారు, వాలంటీర్స్ ఉన్నారు, స్వచ్ఛంద సంస్థ వాళ్ళు చేస్తుంటారు, ఆ డిపార్ట్మెంట్ వేరే డిఫరెంట్ స్టాఫ్ ఉంటుంది, వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ. సో చూసినట్టు మరి వాటర్ ఎవరైనా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు పంచే అవకాశం ఉందా? అన్నదాన కార్యక్రమాలు కూడా ఏమన్నా కార్యక్రమాలు ఉన్నాయండి. కింద ఆర్వై సత్రము, వంశరాజ్ వారు, కాపు సంఘము, మార్వాడి సంఘము, పైనటువంటి టెంపుల్ నుంచి అంతేకాకుండా బ్రాహ్మణ వయసు సత్రం ఎక్కడక్కడ వందల సంఖ్యలో వచ్చినటువంటి అధికారులకు మరి వాలంటీర్లకు వివిధ శాఖల ఉద్యోగులందరికీ కూడా భోజనము ఏర్పాటు చేయడం జరిగింది. సో టోకెన్స్ పెంచే అవకాశం ఉందా? టోకెన్స్ పెంచడం లేదు. అసలు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 50% తగ్గించాము. అది కూడా ఇవాళ వద్దని కలెక్టర్ గారు ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారండి. ఎంతవరకు పార్కింగ్ విషయంలో ఎలాంటి చర్యలు? ట్రాఫిక్ లేకుండా పార్కింగ్ విషయంలో ఇక్కడ మన ఆర్యవై సత్రం ముందు అక్కడ గ్రౌండ్ ఏర్పాటు జరిగింది. అక్కడ మొత్తం లైట్స్ అరేంజ్ చేసి క్యూ లైన్స్ అక్కడ వాళ్ళ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు జరుగుతుంది. ప్రభుత్వ పెద్దలు ఎవరు వచ్చే అవకాశం? అంటే ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, ఎలక్షన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. అందులో అందరూ కూడా సామాన్యంగా వాళ్ళు మినిస్టర్ గారు వస్తారు, వాళ్ళు వస్తారు మామూలు సామాన్య పట్టు వస్త్రాల కార్యక్రమం ఉందా సార్? పట్టు వస్త్ర కార్యక్రమం గవర్నమెంట్ రాశామంటే గవర్నమెంట్ ఉత్తర్వులు వచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా పట్టు వస్త్రాలు ఉంటాయి. ఎవరు తీసుకెళ్లాలన్నది, తలంబరాలు తీసుకెళ్లాలన్నది ప్రభుత్వం ఉత్తర్వులు రావాలి. దాని ప్రకారంగా మేము లడ్డు ఏమైనా ధర వేయించే అవకాశం ఉందా? లడ్డు నాణ్యత సేమ్ రేట్. సో ఇప్పటి వరకు పనులు ఎంతవరకు కంప్లీట్ అయినాయి? ఆల్రెడీ 80% కంప్లీట్ అయింది. 80% వర్క్ కంప్లీట్ అయింది. నిధులు ఎలా ఇచ్చింది గవర్నమెంట్? మా టెంపుల్ నుంచి టెంపుల్ వరకు ఉన్నాయి. వేరే వరకు గవర్నమెంట్ నుంచి నేనే ఒక 50 లక్షలు సాక్షి తెలిసింది. ఎలాంటి ఉత్తర్వు రాలేదు, సూచికే తెలిసింది.
సో ఈ సన్నిధులు మరి కానుకలు బాగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుందా? ప్రచారం ఎలా చేస్తున్నారు? కానుకల గురించి ప్రచారం చెప్పాలంటే రావద్దని చెప్పాలి ముఖ్యంగా కోవిడ్ నిబంధనల నుంచి. కాకపోతే భక్తులకు వస్తుంటారు, ఎక్కువ ప్రచారం చేయకుండా వస్తుంటారు. వాళ్ళకి కావాల్సిన వచ్చే వారికి మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫైర్ ఇంజన్ ఏమన్నా అలాగే అంబులెన్స్ లాంటివి? ఫైర్ ఇంజన్స్ 104 hours హెల్త్ సర్వీస్ ఉంటుంది అంటుంది. భక్తులకి ఏం చెప్తారు? భక్తులు ముఖ్యంగా చెప్తారు కదా, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి సామాన్లు దర్శించుకొని తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మేము కోరుతున్నాము. కిసరగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా 2021 బ్రహ్మోత్సవాలు అవి 9 తారీఖు నుంచి 14 తారీఖు వరకు జరుగుతాయి. ఈ 9 తారీఖు నుంచి 14 తారీఖు వరకు కలెక్టర్ గారి ఆధ్వర్యం, మంత్రి గారి ఆదేశానుసారం కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు, పోలీస్ యంత్రాంగం కానీ, ఫైర్ ఇంజన్స్ కానీ, పంచాయతీరాజ్ కానీ, R&B కానీ, వాటర్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ ఆల్రెడీ కలెక్టర్ ఆధ్వర్యంలో 2 సార్లు మీటింగ్ జరిగింది. అన్ని శాఖల అధికారులకు వాళ్ళు కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశానుసారం వాళ్ళన్ని ఏర్పాట్లు చేయడం కూడా అయిపోయింది. సో ఎక్కడెక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది జనాలు ఈ కీసరగుట్టకు? హైదరాబాద్ నుంచి చాలా జనాలు వస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం నుంచి కూడా జనాలు వస్తారు. కాకపోతే ఎక్కువ మాత్రం మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాల నుంచి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎన్ని లింగాలు ఉన్నట్టుగా ప్రఖ్యాతి ఇక్కడ స్థలపురాణం ప్రకారం 101 లింగాలు ఉన్నట్టు ఉన్నాయి. మొత్తం అంటే టెంపుల్ సరౌండింగ్లో మొత్తం 101 లింగాలు ఉన్నాయి. మెయిన్ లింగం మాత్రం రామలింగేశ్వర స్వామి. ఈ 10 తారీఖు నాడు కళ్యాణం, 10 తారీఖు రోజు రాత్రి కళ్యాణం అవుతుంది. 11 తారీఖు మహాశివరాత్రి, 12 తారీఖు విమాన రథోత్సవము, 13 తారీఖు ఏమో పుష్పోత్సవం ఉంటుంది, 14 తారీఖు పూర్ణావతి ఉత్సవ సమాప్తి అవుతుంది. ఇందుకు గాను తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. స్నానాలకు సపరేట్గా స్నానాలకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు 200 బాత్రూమ్లు కానీ సెట్ చేయండి. టెంపుల్ దగ్గర మాత్రం వేరే సపరేట్గా 30 బాత్రూమ్లు లేటెస్ట్ ఇప్పుడు కట్టినవి ఉన్నాయి. ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. అవి ఈ శివరాత్రి లోపు ఓపెన్ చేసి భక్తులకు అందుబాటులో ఇస్తుంది. అయితే ఇచ్చేటటువంటి కొబ్బరికాయల టెండర్లు ఏమన్నా పాడిరా? కొబ్బరికాయల టెండర్లు, తరకాల టెండర్లు, కరెంటు లైటింగ్ టెండర్లు ఇవన్నీ ఇంతకు శివరాత్రి ముందే 15 days బ్యాకే కంప్లీట్ చేయడం జరిగింది. ఆ టెండర్ ప్రకారంగా ఈ ఏర్పాట్లు తడకల వాళ్ళు తడకలు వేస్తున్నారు, లైటింగ్ వాళ్ళు లైటింగ్ ఫిట్ చేస్తున్నారు, కొబ్బరికాయలు అమ్ముతారు. ఇవన్నీ ఏర్పాట్లు టెండర్ ప్రక్రియ మొత్తం ముగిసింది. మీరు చైర్మన్ అయిన తర్వాత కొత్తగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏమని చేపట్టారు? ఇక్కడ ఇంతకుముందు నేను ఈ జనవరిలో చైర్మన్ అయినాను. అంతకుముందు మా వంశం వాళ్ళే చైర్మన్షిప్ చేస్తుంటారు. అయితే మంచన గ్రూప్ వాళ్ళు కొంతమంది ఇట్లా అంటే ఒక డోనరు, ఆ డోనర్ మాత్రం ఒక 4 కోట్లు పెట్టి దేవస్థానం అభివృద్ధి చేస్తుంటారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కానీ, బాత్రూమ్స్ కానీ, ఇవి రాజగోపురం ముందు రేకుల షెడ్డు, ఇవి మళ్ళీ ఉత్తర రాజగోపురం ముందు షెడ్డు, ఇవన్నీ డెవలప్మెంట్ చేయడం జరిగింది. కొత్తగా ఋత్వికులు అంటే పూజారులు ఇంకెక్కడి నుంచి వచ్చే అవకాశం ఉందా పాత వాళ్ళతో? మా గుడి వాళ్ళు ఏమో దేవస్థానం వాళ్ళు స్వామివారి పూజా కార్యక్రమాలు ఇస్తారు. రుద్రయాగము, హోమము ఇవన్నీ కీసరగుట్టలో వేద పాఠశాల ఉంది. వేద పాఠశాల ఆధ్వర్యంలో వాళ్ళ గురువు గారు వస్తారు. అక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలతోటి మొత్తం యాగ కార్యక్రమం వాళ్ళు నిర్వహిస్తారు. కళ్యాణము, అభిషేకాలు మాత్రం మా టెంపుల్ తరఫున మా టెంపుల్ పూజారులు నిర్వహిస్తారు. జిహెచ్ఎంసీ సిబ్బందితోటి క్లీన్ అండ్ గ్రీన్ ఎప్పటికప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ DPO గారికి మొత్తం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. GFC నుంచి మున్సిపల్ సిబ్బంది వస్తారు. మళ్ళీ మేడ్చల్ కానీ, లేకపోతే గుల్లపోచంపల్లి కానీ సంథింగ్ ఈ టెంపుల్ సరౌండింగ్ చుట్టుముట్టు మున్సిపాలిటీలు అందరి నుంచి సిబ్బందిని దాదాపు మున్సిపల్ సిబ్బంది నాకు మీటింగ్లో చెప్పిన దాని ప్రకారం ఒక 1000 మంది మున్సిపల్ సిబ్బంది మొత్తం గ్రామ పంచాయతీల సిబ్బంది వాళ్ళందరికీ DPO గారు కోఆర్డినేట్ చేసి 24/7 అంటే 24 hours షిఫ్ట్ల వారీగా క్లీనింగ్, శానిటేషన్ కంటిన్యూగా నడుస్తుండేది. సో ప్రజలకు ఏం చెప్తాం మీరు? ప్రజలు భక్తులు ఎక్కువ వచ్చే అవుతుంది కాబట్టి సెకండ్ వేవ్ కోవిడ్ ఉందని మొత్తం ప్రచారం జరుగుతుంది. మహారాష్ట్రలో కానీ ఇంకా చుట్టుపక్కల రాష్ట్రాలలో ఇట్లా సెకండ్ వేవ్ ఉందని నడుస్తుంది. మాకు తెలంగాణ లేదు కాబట్టి ఎంతైనా ముందు జాగ్రత్తగా ఉండి స్వామివారి దర్శనం చేసుకొని భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అంటే ఈ మాస్క్ పెట్టుకొని శానిటైజ్ చేసుకొని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం. అట్లనే జిల్లా ఆరోగ్య శాఖ వారు కూడా క్యూ లైన్లో ఎంట్రీ అయ్యేటప్పుడే స్కిన్ స్క్రీనింగ్ చేస్తారు, టెంపరేచర్ ఎంత ఉందని, అలాగే శానిటైజ్ చేస్తారు. మాస్క్ లేకపోతే క్యూ లైన్లకు ఎంట్రీ కానీ భక్తులను. కాబట్టి భక్తులందరూ మాస్క్ ధరించి శానిటైజింగ్ చేసుకొని భౌతిక దూరం పాటించి స్వామివారిని దర్శనం చేసుకొని కోరుతున్నాం. శ్రీ వాసవి ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రం మేనేజర్ మాట్లాడుతూ
వైశ్య నిత్యాన్న సత్రం అండి మాది. నేను ఇక్కడ మేనేజర్గా జాబ్ చేస్తున్నాను. ఈసరగుట్ట. మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ సత్రంలో 60,000 మంది వరకు భోజనాలు చేస్తారండి. ఎన్ని రోజులు పెట్టే అవకాశం? వారం రోజుల వరకు ఉంటుంది. ఓకే. ఏం ఐటమ్స్ ఇక్కడ మా అధ్యక్షుల వారు బెలిదేర రమేష్ గుప్తా గారు, చింతా బాలయ్య గుప్తా గారు, రేబల్లె శ్రీనివాస్ గుప్తా గారు, బచ్చు నగేష్ కుమార్ గుప్తా గారు, చెన్న చక్రపాణి గుప్తా గారు, వీళ్ళందరూ అధ్యక్షులండి. ఇక్కడ వాళ్ళందరూ ఏమేమి ఐటమ్స్ పెడతారు డైలీ ఫుడ్ ఐటమ్స్? భోజనంలో 2 కర్రీస్ పెడతామండి. మళ్ళా చట్నీ, సాంబారు, మజ్జిగ, పాపడాలు, స్వీటు ఇవన్నీ. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? ఉదయం పొద్దున్న నుంచే 7 o'clock నుంచే మొదలవుతుంది. అప్పటి నుంచే అంటే ఫుడ్ అయినా టిఫిన్ ఏమన్నా? ఫుడ్ ఉంటుంది, టిఫిన్ ఓన్లీ భోజనాలే. సాయంత్రం దాకా ఉంటుందా? సాయంత్రం దాకా, నైట్ కూడా. ఎంతమంది వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి. అంటే ఓన్లీ బ్రహ్మోత్సవాల సందర్భంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగానే 60,000 మందికి 6-7 రోజుల వరకు భోజనాలు ఉంటాయి. తర్వాత మా సత్రంలో ఆర్యవైశ్యులకు మాత్రమే భోజనాలు ఉంటాయి రెగ్యులర్గా.